అరే ఏరా ఈ సదాన్ని ఇంకా అత్తలేడు. ఓ వాడు హీరో లెక్క మెల్లగా తయారయ్యారా. అరే సడన్గా ఫోన్ చేయరా. వాడే ఫోన్ చేస్తాను రా. ఎక్కడన్నారా అడుగు. హలో, అరే ఎక్కడన్నారా? మేము ఈ మోరు మీద కూర్చున్నాం దా. అక్కడనే ఉండు, 2 నిమిషాలలో వస్తానని. సరే చెప్పండి రా. అగో హీరో వస్తాను రా. పోదామా ఇక? ఇలా మీ కాలు గుంజాలు ఆగురు ఊరికి. సైకిల్ ఎప్పుడు కొన్నవరు? నిన్న పొద్దుకంగా ఎంత కొన్నావు? 300. భలే ఇచ్చిండెవరు. ఆయనకి ఎక్కడినట్టున్నది 300కే ఇచ్చిండు. అగ్గోకే వచ్చింది పో. మరి ఏననుకుంటాను. అరే అక్కడికి పోయి చాయ్ తాగుదాం పారా. తాగుదాంపా. చాయ్ తాగుదాం పారే, తలకని వచ్చినట్టయితే. అరే చాయ్ చెప్పురా బాయ్. 4 చాయలు తీసుకురా. ఏ సదన్న, నా సైకిల్ ఎందుకు ఇచ్చినావు? మీ బాబుకి చెప్పినా కదా. సైకిల్ మా బాపుదా అన్నదా? నీదే కానీ అప్పటికి తప్పో. నాకు ఇప్పుడు పని ఉంది, కావాలి. అయ్యో నీకు అనుకున్న సైకిల్ తీసుకోపో. సోకులు బట్టలు ఎత్తాడు కానీ సైకిల్ ఉండదే ఉండదు నీ. అరే చాయ్ పైసలు ఇరా. మా దగ్గర పైసలున్నాక మేము దాపోదుమా? నా దగ్గర 30 రూపాయలు ఉన్నాయిరా. 4 చాయలకు 20 పోంగ ఇంకా 10 ఉంటాయి. మిమ్మల్ని ఎవరు నమ్మదురా. నీ గిట్నే కావాలి, ఆయన 10 కూడా ఒలవాలపా. అరే అటు చూడుర్రా. అరే ఆ బుజ్జి మన దిక్కే చూస్తుందిరా. చూసుడే కాదు నవ్వుతాందిరా. చూచున్నప్పుడు మంచిగానే ఉన్నది కానీ అంతెట్నో ఊగుతాందిరా. ఊగు రోగం గిట్లున్నది ఏంది? నీ అబ్బా గువ్వ గువ్వన్నది ఎందుకు పెట్టినవరా? అందమైన ఆ బుజ్జిని పట్టుకొని రోగం అంటావురా. మన నలుగురిని చూడంగానే ఆ బుజ్జికి ఎవరిని సెలెక్ట్ చేసుకో అన్న అర్థం కాక ఆ ఆనందంలా షేక్ అవుతుందిరా, షేక్ అవుతుంది. అట్లానా? ఎస్, ఆ షేకింగ్కు బ్రేక్ వేస్తా. మన నలుగురిలా ఎవరు ఇష్టపడుతుందో తెలుసుకొనత్తా. మీరిక్కనే ఉండురా. ఆ బుజ్జి అక్కడ వెయిటింగ్. ఐఎమ్ గోయింగ్, ఐఎమ్ కమింగ్ బుజ్జి, ఐఎమ్ కమింగ్. హాయ్. సూపర్ నది. మా ఇంటి పేరు అందం, నా పేరు సదానందం. అందరు నన్ను ముద్దుగా అందాల సదానందం అని వెళ్తారు. నీ పేరేందో జరి చెప్తావా? అబ్బో అంతెట్నో చూస్తుంది. చెప్పకుండా అది ఎందుకో నిన్ను చూసే చూడంగానే నా గుండెలో మన్నట్టయింది, నా మనసులో మసిలినట్టయింది.
నా పానం మొత్తం పొగసూరినట్టు అవుతాను. అందుకే నా మనసులో మాట చెప్పుదామని నీ దగ్గరికి వచ్చిన. చూస్తే సుక్కోలను ఒక్కసారి నా దిక్కు చూసి కిలుక్క నవ్వుతే ఈ బక్క పానానికి ఎక్కలేని సంతోషం వస్తుంది. అరే ఆడా బుజ్జిని మాటలతో ఏదో మాయ చేస్తాడు. అవునరా, నాకు కూడా అట్లా అనిపిస్తుంది. నేను ముక్కుసూటి మనిషిని, ఏ ముచ్చటైనా చక్కగా చెప్తా. ఎదుటోళ్ళు ఏమనుకున్నా పట్టించుకోను. అది నా హ్యాబీ. నువ్వు నాకు బాగా నచ్చావు బేబీ. ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. అరే ఆడు ఏమైనా చేసుకొని మనం సపరేట్ ఇంటికి పారి. ఈడో పిరికోడు, ఆడేం చేస్తాడో చూద్దాంపా. హాయ్. హాయ్. వీళ్ళు నా దోస్తులు. వీళ్ళేనా ఇంకెవరన్నా దోస్తులున్నారా? మస్తు మంది దోస్తులున్నారు, కానీ నా తోక పట్టుకొని తిరిగేటోళ్ళు వీళ్ళు ముగ్గురే. అలా నడుచుకుంటా మాట్లాడుకుందాం. మాట్లాడుకుందాం. నడుచుకుంటూ మాట్లాడితే నరాలు సాపతాయి. నడువురా. నరాలు సాపవడేమో కానీ మన ఈ పులవాలుతాయి అంటే అవుట్ అవుతుంది. నడువురా. అవును, మీరు ఏం చేస్తుంటారు? తినడు తిరుగుడు. అంటే తినుడు, తిన్నాక ఉద్యోగం కోసం తిరుగుడు, అంతే కదా? అంతే అంతే. ఓ, ఉద్యోగం కోసం ట్రై చేస్తారా? ఒక్క నిమిషం. అరే ఆ బుజ్జు ముంగట తినుడు తిరుగుడు అని చెప్తావురా? మనం చేసేదే చెప్పిన కదా. నీ డొక్కలు. అమ్మాయిల ముంగట మనం ఏం చేయకున్నా ఏమో చేస్తానమని ఏతులు చెప్పుకోవాలిరా. నువ్వు మాట్లాడక మాట్లాడక. రేపు ఫోన్ చేయి. అవి ఆట ఆడతాను. ఇలా ఆపుతా. రేపు పొద్దుగాల ఫోన్ చేయి. బాయ్. బాయ్ 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 బాయ్. అయినా అరే ఆ బుజ్జి రాగానే హాయ్ చెప్పి మనసు నిండా మాట్లాడుకోవాలన్నదిరా. అవురా, నాకు కూడా అమ్మాయితోటి ఎన్నో చెప్పాలన్నది. నేను కూడా ఆ బుజ్జితోటి నిన్ను చూసిన కానించి తలకాయ నొచ్చినట్టు అవుతుంది, కాలు గుంజినట్టు అవుతాయి అని చెప్దాం అనుకుంటున్నారా? తిన్నది కూడా అరుగుతుంది అని చెప్పరా? నీ అమ్మాయితో ఏం చెప్పానో కూడా తెలియదు నీకు. తెలిసినో నీకు జర చెప్పరాదురా. అమ్మాయి రాగానే నవ్వుకుంటా హాయ్ అని చెప్పి, బుజ్జి నిన్ను చూసిన కానుంచి నా గుండె అదిలినట్టయింది, నా పానం కదిలినట్టయింది, నా సూపుల సురుకు తగ్గినట్టయింది, నా కాళ్ళ నడకల్లా అణుకు విరిగినట్టయింది. తిండి తినబుద్ధి అయితే లేదు, పని చేయబుద్ధి అయితే లేదు, పానం హుషారు ఉండలేదు, పంటే నిద్ర పడతలేదు. గిట్లా చెప్పాలిరా, గిట్లా చెప్పాలే. ఓ చెప్తాడట కాళ్ళు గుంటున్నాయి, తలకాయ నొత్తున్నాయి. అరే ఆ బుజ్జత్తాందిరా. హాయ్. 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 నాకంటే ముందే వచ్చిర్రు. అంటే నువ్వు వచ్చినావు అనుకుని వచ్చినావు. రాత్రంతా నీ గురించి ఆలోచించినావు. ఎందుకు? అంటే నేను ఎప్పుడు కలుసుకుంటావా అని. అరే అటు చూడురా, ఆటో అవుతుంది. వాళ్ళు కూడా మన లెక్కనే మాట్లాడుకోవడానికి వస్తారు కావచ్చురా. అసలు ఎన్నో ఆటోలు వస్తాయి, వీనికి ఏం తెలియదు ఏం తెలియదు.
చెల్లే. హాయ్ అక్క. ఆమె మీ అక్కనా? అవును, ఎందుకు వచ్చింది? మిమ్మల్ని పరిచయం చేసుకోవడానికి. పరిచయం చేసుకోవడానికి వచ్చినట్లు లేదురా, మన పని చేయడానికి వచ్చినట్టున్నదిరా. ఆడోళ్ళ జోలికి అద్దరా అంటే విన్నారా మీరు? కొడుక పూలు వచ్చినట్టు వస్తుందిరు. మీ అక్క కరాట వస్తుందా? వచ్చు. ఓ కొడుక నరాలు సాఫ్ అయినట్టేరమని. కొడుక అంతే నువ్వు చూస్తాను ఎవరో పానం అనికినట్టు అవుతుంది నా అయితే. కొడుక ఈ నలుగురిలో నీకు ఐ లవ్ యూ చెప్పింది ఎవడు? వీడా 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 వీడా? వీడే అక్క. కొడుక ఒక్క గుర్తుకే నా పని అయ్యేటట్టుంది. ఏరా నీకు లవర్ కావాలా? నేను ఓకేనా? నేను ఓకేనా? నేను ఓకేనా? అరే ఇట్లారా. అరే నువ్వు రారా. నువ్వు రారా. అదక్క నీ కాలు మొక్క. అదక్క అదక్క నీ దండం పెడతా. అదక్క అదక్క దండం పెడతా. కిడ్నీల మీద గుద్దినవా అక్క? కిడ్నీల మీద గుద్దినవా అక్క? కంకెట్ రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు వలినాయి కావచ్చు అక్క. అక్కో అక్క. ఏయ్ లే. జీవితంలో వీళ్ళ ఆడల జోలికి రారు.